వాలంటీర్ లేకపోయినా ఒక్క రోజులోనే పెన్షన్ పంపించామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అది పంపించవచ్చు, దాని ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళని బట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా పంపించే పద్ధతి చేస్తే ఇంకా మంచిదే కదా. ఏదేమైతే ఏంటి, ముందు మనకి వృద్ధుల దగ్గరికి పెన్షన్ చేరడం అనేది గొప్ప విషయం. అదండి సార్, వాలంటీర్ లేకపోయినా ఒక్క రోజులోనే ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందరికీ అందించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు. మీ అభిప్రాయం? అది గ్రేట్ అండి, చాలా మంచి అచీవ్మెంట్ అది. అంటే ఇప్పుడు తాజా చర్చల్లో వాలంటీర్లు ఉంచాలంటారా తీసేయాలంటారా, ఉంటే బాగుంటుంది అంటారా లేకపోతే ఇంకెలాగో ఒకసారి వాళ్ళని అపాయింట్ చేశారు కాబట్టి ఉంచితేనే మంచిది. ఇక వాళ్ళకు కూడా జీవనోపాధి ఉన్నట్టు ఉంటుంది కదా, అలాగే వాళ్ళకు కూడా 10,000 సాలరీ అన్నారు, అది కూడా మంచి ఒపీనియన్ అండి. సార్, ఇప్పుడు తాజాగా చర్చల్లో అంటే దినపత్రికలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు, ప్రోటోకాల్ పాటించలేదని చెప్పడం జరుగుతుంది. దీని మీద వార్తలు కూడా చర్చలు జరుగుతుంది. మీ అభిప్రాయం? అది అంత పట్టించుకునే అవసరం లేదండి, అంత అవసరం లేదు. మరి ఎక్కువ పబ్లిసిటీ కూడా మంచిది కాదు, కాకపోతే ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే సరిపోతుంది. సార్, వాలంటీర్ లేకపోయినా సరే వాళ్ళు ఒక్క రోజులో పెన్షన్ పంపించామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా మంచిగా ఫీల్ అవుతున్నా. అసలు వాలంటరీ వ్యవస్థని తీసేయాలి. వాళ్ళు బాగా చెడిపోయారు. వాళ్ళు ఈ 5,000 కోసం 5,000 చూసుకొని ఇంకే పనికి వెళ్ళకుండా, ఏ పని పాట లేదు, ఆ ఇంట్లో ముష్టి 5,000 తీసుకెళ్ళి ఆ ఇంట్లో పడేయడం. ఈ వయసులో ఏం తెలియదు వాళ్ళకి, ఆ యువతకి ఈ వయసులో ఏం తెలియదు. కష్టపడాలనేది మర్చిపోయారు. ఉన్నత విద్య చదివి ఎంబీఏ బీటెక్లు చదువుకున్నోళ్ళు కూడా దాంట్లో వాలంటరీగా ఎందుకు? వాళ్ళు కష్టపడి ఏదన్నా పైకి ఎదగాలి, అంతేగాని ఆ 5,000 ముష్టి 5,000 కోసం ఆ వాలంటరీ వ్యవస్థని పట్టుకొని ఏలాడుతున్నారు. వాళ్ళు తీసేయడం మంచిది. సార్, ఇప్పుడు ఈరోజు పేపర్లో మెయిన్ ఎడిషన్లో దినపత్రికలో పవన్ కళ్యాణ్ గారు ఫోటో రాలేదు, ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి కొంతమంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అలా పన్నులు అలాగే చెప్తారు, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు, ఏం చేయాలో కలిపే తీసుకుంటారు కదా. ఇప్పుడు కొన్ని ఫోటోల్లో చంద్రబాబు ఫోటో ఉంటుంది, అలా ఫీల్ అవుతే అదేం చేయలేము మనం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు రాబోయే? అప్పుడే వాళ్ళు చెప్పారు కన్నా, మేనిఫెస్టోలు ఉన్నాయిగా, అవన్నీ చేశారనుకోండి నెక్స్ట్ వీళ్ళే వస్తారు. చేయకపోతే ఇప్పుడు ఎలా దింపేశారు అలా వీళ్ళని కూడా దింపేస్తారు, సరిపోయి. పవన్ కళ్యాణ్ గారు అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు ప్రోటోకాల్ పాటించలేదని కొంతమంది అంటున్నారు. ఏది మెయిన్ పేపర్ల మీద ఫోటో వేయలేదని చెప్పి అంటున్నారు. దీని మీద వర్క్ చేయడం ఇంపార్టెంట్, కానీ ఫోటోది ఏముందండి? ఇప్పుడు పార్టీ పేరేస్తారు, అతని పేరేస్తారు, తెలియని మనిషి కాదు కదా. జనసేన అంటే ఆటోమేటిక్గా అందరికీ తెలుసు. నెక్స్ట్ అంటే వాళ్ళ ప్రోటోకాల్ ఏం పాటించలేదు జనసేన, కానీ అలాగే పవన్ కళ్యాణ్ సంభాషణ ఏం రాకుండా ఫోటో మీద గత ప్రభుత్వం మీద చేసిన తప్పుల కన్నా ఇది పెద్ద తప్పేం కాదు, ఇది మిస్టేక్ ఏం కాదండి, అది కామన్ థింగ్ అది. నెక్స్ట్ వాలంటరీ వ్యవస్థ లేకపోయినా ఒక్క రోజులైనా పెన్షన్ పంచామని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎలా ఫీల్ అవుతుంది? వాస్తవం అండి, నిజమే. ఇవాళ మార్నింగ్ చేశారు ఆ పని, చాలా మందికి వచ్చింది మా ఏరియాలో, మా డివిజన్ విజయవాడ రాజీవ్ నగర్ 63వ డివిజన్. అన్న, జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా మన వాళ్ళ ఈరోజు ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి కొంతమంది అంటున్నారు. దీని మీద పెన్షన్ పెంపుపై ప్రోటోకాల్ మనకంత ఐడియా లేదు, అది తెలియదు. ఓకే, న్యూస్ పేపర్లో ఈరోజు వచ్చినటువంటి ఏదైతే ఉందో ఎన్టీఆర్ పెన్షన్ కానుక, దాని మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని చెప్పి చర్చలు జరుగుతుంది. తెలియదు, పేపర్ రాదు మనకి. సార్, వాలంటీర్ లేకపోయినా ఒక్క రోజులో పెన్షన్ పెంచేసామని చెప్పడం జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? వాలంటరీ ప్రజెంట్ వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కంటిన్యూ చేసే పద్ధతిలో చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం కూడా అలాంటి వాళ్ళని కంటిన్యూ చేసి అలాంటి వాలంటీర్స్ని ఇంటింటికి పెన్షన్ పంపించే విధంగా చేస్తే బాగుంటుందనే మా ఉద్దేశం. అంటే వాలంటీర్ లేకపోయినా ఒక్క రోజులో పెన్షన్ పంపించామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అది పంపించవచ్చు, దాని ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళని బట్టి ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోయినా పంపించే పద్ధతి చేస్తే ఇంకా మంచిదే కదా. ఏదేమైతే ఏంటి, ముందు మనకి వృద్ధుల దగ్గరికి పెన్షన్ చేరడం అనేది గొప్ప విషయం. అదండి సార్, ఒక్క రోజులైనా పెన్షన్ 1,000 రూపాయలు పెంచడం జరిగింది. ఎలా చూస్తున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికీ ఉపయోగపడుతుంది అది, అందరికీ డెఫెండమ్స్కి కానీ ఏంటి అందరికీ, వృద్ధులకు కానీ రకరకాల ఉన్న, ఇప్పుడు పెద్ద చిన్న అందరూ ఉన్నారు కాబట్టి కొంతమంది రాలేకపోవచ్చు, వెళ్ళలేకపోవచ్చు అక్కడ వరకు సచివాలయాల దాకా.
కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి చూడాలి మనం. సార్ జనసేన టీడీపీ బీజేపీలో పొత్తులో భాగంగా అలా ప్రోటోకాల్లో ఈరోజు ప్రోటోకాల్ పాటించలేదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని చెప్పి కొంతమంది వార్తలు వస్తాయి సార్. మీ అభిప్రాయం? ప్రోటోకాల్ లేకుండా ఏముండదు కదా, పేపర్ ఇవాళ మెయిన్ ఎడిషన్లో ఫోటో లేదు అవ్వచ్చు, దానిదే ఉంది. ఇప్పుడు ఏదైతే ఏంటి ఒక మంచి జరగడం కావాలి, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి మంచి కోరడం అనేది జరగడం అనేది ముఖ్యమైన విషయం. అది అంటే వాలంటరీ లేకపోయినా ఒక్క రోజులోనే పెన్షన్ ఇంటి వద్ద పంపించామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ, వీళ్ళు వారంటీ వాళ్ళు ఏం లేరు, వీళ్ళు పర్మనెంట్గా ఉన్నోళ్ళు వాళ్ళు వస్తుండ్రు, వాళ్ళు ఇస్తుండ్రు, అంతే, ఇంకేం లేదు. వాలంటరీ లేకపోయినా పర్లేదు అంటారా? వాలంటరీ లేకపోయినా పర్లేదు. వారంటీ వాళ్ళు లేకపోతే అప్పుడు పరిస్థితిని బట్టి ఎలా మారుతుందో తెలియదుగా. ఇప్పుడు వాళ్ళే ఇవ్వాలంటే ఇవ్వలేరుగా. ఇప్పుడు అందరం ఉద్యోగం చేసిన వాళ్ళు ఇవ్వాలంటే ఇంతమందికి ఇవ్వలేరుగా. ఇప్పుడు పొద్దున్న అలాగే దెబ్బలాడుకుంటారుగా, ముసలోళ్ళు ముడగోళ్ళు ఆడవాళ్ళు అలా తినగా ఉండరుగా. మరి తినగలేనప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారు? ఆలయను అప్పటికి వాళ్ళు కూడా మీకోసమైనా వచ్చాము ఇస్తామని ఆయన ఆగరుగా ఆడవాళ్ళు. వీళ్ళు జెంట్స్ అయితే ఎలాగైనా ఆగుతారు, 10 నిమిషాలు పావుగంట వాళ్ళు ఆగరుగా. ముసలోళ్ళు నాకు ఇచ్చేయాలి ఎవరు ఆడటము వాళ్ళది. అది బాగానే ఉంది. అంటే వాలంటీర్లు ఉండడం వల్ల లాభం ఉందంటారా, నష్టం ఉందంటారా? లాభం ఉంది. ఇప్పుడు మరి ఆయన పవిత్రం కాబట్టి మరి ఆయన మరి ఎలా చేస్తారో మనకు తెలియదు. వారంటీ పర్వాలేదు ఏంటి, ఇంటికి తెచ్చిస్తాండ్రు, వీళ్ళని ఇంటికి తెచ్చిస్తాండ్రు, ఎవరైనా ఒకటే. సార్ వాలంటీర్లు ఎలా ఉంటుంది సార్? వాలంటీర్ లేకపోయినా పర్లేదని ఉన్నాయంట బాగుంటుంది. వాలంటీర్లు లేకపోయినా ఈరోజు ఇంటింటికి స్వయంగా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ తిరిగిస్తున్నారు. అది హర్షించదగ్గ విషయం. కానీ ఇలాగే లాంగ్ రన్ ఏదైతే 5 years ఉందో అది కనుక జరిగితే కనుక వీ షుడ్ అప్రిషియేట్ ఫర్ ఎవ్రీ ఆల్. సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా, అంటే వాలంటీర్ లేకపోయినా ఒక్క రోజులోనే పెన్షన్ అందరూ పంపించామని ఆల్రెడీ చెప్తున్నాడు కదా. ఏంటంటే సచివాలయం సిబ్బంది ఉన్నారు, మొత్తం చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఏంటి ఈ విధంగా అందరికీ అందుబాటుగా వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ వల్ల కూడా కుదరినప్పుడు అప్పుడు వాలంటీర్ని వ్యవస్థను తీసుకుందాం అంటున్నాడుగా. సో ఇవాళ వరకు అయితే ఈరోజు జరిగినంత వల్ల అయితే మాత్రం చాలా వరకు ప్రజలకు మేలే జరిగింది. ఇది ఆనందించాల్సిందే కానీ బాధపడేది కాదుగా. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా వార్త వస్తుంది, ప్రోటోకాల్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో పాటించలేదు పేపర్లు అని చెప్పి మెయిన్ ఎడిషన్లో. అంటే పేపర్లు దాని గురించి అయితే నాకు ఒక అవగాహన లేదండి. ఈ పరంగా అయితే ప్రజానాడు ఏం చెప్తుందంటే అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సామాన్యులకి ఒక మంచిగా వాళ్ళు అమౌంట్ ఇచ్చారు, కొన్ని అవసరాలు తీర్తే మాకు అని చెప్పి ఆనందపడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నారు, వాలంటీర్ లేకపోయినా ఒక్క రోజులోనే పెన్షన్ అందరికి ఇచ్చేసామని చెప్తున్నారు. అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు, అయితే వాళ్ళని బతికించడం కోసం పెట్టాడు. వాళ్ళని ఉద్యోగాలు లేని వాళ్ళని 5,000 ఇచ్చి బతికిద్దామని పెట్టాడు, అంతే. ఇప్పుడు వాళ్ళు ఉండడం బెటర్ అంటారా, తీసేయడం బెటర్? వాలంటీర్ ఉంచితే గవర్నమెంట్కి మిగులుద్ది ఏంటి, ఉంచితే గవర్నమెంట్కి వాళ్ళ ఆనందించడానికి పనికి వస్తుంది. మిగిలిందనుకో వాళ్ళు తీసేసేదనుకో వాడి జేబుల్లోకి డబ్బులు వెళ్ళడానికి పనిచేస్తుంది. అర్థమైనప్పుడు సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ లేకపోయినా ఒక్క రోజులోనే ఇంటి వద్దకు వెళ్ళి అందరికీ పెన్షన్ ఇచ్చేసామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమండి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు కూలబడుకునే చేస్తారు ఆ పని, అవునా కదా. ఇది వాళ్ళకి నోటెడ్ అయినా నో డౌట్. నా పేరు నారాయణ, ఆదినారాయణ, గుడివాడ, వెనిగండ్ల రాము. నువ్వు వేసిందే వెనిగండ్ల మాకి 32 ఓట్లు, 32 ఓట్లు గుద్దాం. ఇదివరకు లోగడ కొడాలి నాని గుద్దాం, కానీ వదిలేసాం. ఎందుకని? ఉపయోగం లేని వ్యక్తి. 4 సార్లు గెలిపించారు కదా గుడివాడ ప్రజలు. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. అందుకని ఒక వ్యక్తికి ఇవ్వాలి. మరి ఈయనేం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదుగా. దినపత్రికలో ప్రోటోకాల్ పాటించలేదు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో రాలేదు, దాంట్లో పెన్షన్ పంపు మీద అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? నాకు అర్థం కాదు, అది అంత లోటు మనకు తెలియదు. అయ్యి ఇంటికి వచ్చే పేపర్ మీద పవన్ కళ్యాణ్ గారు ఫోటో లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఫోటో లేదంటే బాగుందండి. ఫోటో అవసరం లేదు. ఆయన ఏమన్నాడు? ఫోటోలు పెట్టుకో అవసరం లేదు, ఫంక్షనే, మీకు బియ్యమే, రేషనే, పెన్షనే అని ఇస్తున్నారు. ఫోటోలు పెట్టుకోండి, ఫోటో లేదు అంటే తప్పది.
ఎవరన్నారు? ఎత్తర ఫ్యాక్టరీ వాళ్ళు దూషిస్తారు దానికి దూషణ వద్దు. అది సార్ వాలంటీర్లు లేకపోయినా ఒక్క రోజులోనే ఇంటి వద్దకి అందరు పెన్షన్లు ఇచ్చేసామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎలా ఉంది? ఇచ్చారంట, మొత్తం ఇచ్చారంటున్నారు. నేనైతే పెన్షన్లో లేను, ఇచ్చారంట, అందరికి ఇచ్చేసారంట. ఇలా అక్కడ పెద్ద ఎందుకైనా కనపడగానే చెప్తున్నాడు. సార్ వాలంటీర్లు లేకపోయినా పర్లేదు అంటారు, ఉండాలంటారు. వాలంటీర్ వ్యవస్థ మరి ఇస్తానన్నాడు, 10,000 ఇచ్చి పెడతానన్నాడు. మరి పెడితే బాగానే ఉంటుంది. వాలంటీర్ వాళ్ళకి జాబులు ఉంటాయి ఎంతో కొంత. అంటే వాలంటీర్ లేకపోయినా ఒక్క రోజులోనే అన్ని పెన్షన్లు ఇచ్చేసామని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాలంటీర్లు ఉండడం బెటర్ అంటారు, తీసేయడం? సచివాలయాల్లో ఉన్నారు కదా, ఇప్పుడు అంతమంది వాలంటీర్ అవసరం లేదు మనకి. ఇప్పుడు 50 మంది ఇళ్ళకి పంపిస్తున్నాడు ఒక్కొక్క వాలంటీర్. అలాంటిది 200 ఇళ్ళలో లేకపోతే 250 ఇళ్ళలో పంపిస్తే బాగుంటుంది. తీసికుండా ఉంటే పర్వాలా, తీయకుండా ఉంటే మంచిది. సార్ ఈరోజు మరి కొత్త చర్చలు జరుగుతున్నాయి. అంటే ఈరోజు వచ్చిన దినపత్రికలో ప్రోటోకాల్ పాటించలేదు, డిప్యూటీ సీఎం అనేది పవన్ కళ్యాణ్ గారు ఫోటో లేదని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. దీని మీద అది వాళ్ళ ఇష్టం సార్, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చెప్తాం. అది సార్ వాలంటీర్లు లేకపోయినా ఇంటి వద్దకే పెన్షన్ మొత్తం అందరికి ఒక్క రోజులో ఇచ్చేసామని చెప్పి పవన్ కళ్యాణ్. ఒక రోజుకే రాదండి, 2-3 రోజులు పడుతుంది. వాలంటీర్లు ఉన్నారు, 2-3 రోజులు పడేది, 4-5 రోజులు పడేది, వారం రోజులు కూడా పడేది. వారం రోజులు రాకపోతే ఒకరోజు సచివాలయానికి వెళ్ళి తీసుకునే వాళ్ళం. ఓకే, ఇప్పుడు వాలంటీర్లు ఉంచాలంటారా తీసేయాలంటారా? ఈ రోజు చర్చలు జరుగుతుంది, మీ అభిప్రాయం? తీసేస్తారు మంచిదండి. ఎందుకంటే వాలంటీర్లు అంటే గవర్నమెంట్ తరఫున పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది లేదు, వాళ్ళు ఇవ్వాలంటే ఇవ్వలేదు, ఇవ్వమంటే ఇవ్వరు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అలా చేస్తారు, కుదరదు కదా. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఫామ్ అప్లికేషన్ ఇస్తే ఇది రాదు అంటే అది రాదు, అది అంతే. గవర్నమెంట్ తరఫున పనిచేస్తారు. ఏ గవర్నమెంట్ అయినా అంతమంది వైఆర్సీపీ చేశారు, ఇప్పుడు మన తెలుగుదేశం తరఫున చేస్తారు. దీనివల్ల అందరికీ బాధే. ఏ పార్టీ అయినా సరే పార్టీలకి అనుకూలంగా ఉంటారు కానీ జనాలకు అనుకూలంగా ఉండరు. సార్ ఇప్పుడు ఇంకోటి చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రోటోకాల్ ప్రకారం పాటించలేదని చెప్పి దినపత్రికలు ఈరోజు వచ్చిన మెయిన్ హెడ్డింగ్లో రాలేదని చెప్పి కొంతమంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అతను చీఫ్ మినిస్టర్, అతను ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇద్దరు వస్తుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, చేసుకుంటారు. వాళ్ళకి లేనప్పుడు మనకి ఎందుకు దుర్దా? వాలంటీర్ లేకపోయినా ఒక్క రోజులోనే అందరికి పెన్షన్ ఇచ్చేసామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎలా ఉందంటారు? రాబోయే రోజుల్లో ఉంచుతారంటారా, తీసేస్తారా? ఉంచడం బెటర్ అంటారు, తీసేయడం బెటర్ అంటారు? వాలంటీర్లు ఉంచితే కొద్ది పెద్దవాళ్ళకి బెటర్గా, వాళ్ళు తీసేయడం వల్ల ఏమొస్తుంది? అయినా వాలంటీర్ని ఉంచుతానని చెప్పారు, ఆయనే చేస్తాడు. సార్ ఇంకోటి వార్తల్లోకి వస్తుంది ఈ రోజున, మరి పవన్ కళ్యాణ్ గారు ప్రోటోకాల్ ప్రకారం పాటించలేదు, మెయిన్ పేపర్లో రావలేదని చెప్పి మేము ఆయన గురించి మాట్లాడము. సార్ వాలంటీర్ లేకపోయినా సరే ఒక్క రోజులోనే పెన్షన్ ఇచ్చేసామని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాలంటీర్లు ఉంచుతారంటారా, తీసేస్తారా? అది గవర్నమెంట్ ప్రకారం నిర్ణయించుకోవాలండి, మనం చెప్పలేం కదా. మీరెవరు, మేము చెప్పలేం కదా. అది గవర్నమెంటే చెప్పాలి. గవర్నమెంటే ఉంచుతారా లేదనేది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది, మనం చెప్పలేము. సార్ ఈరోజు తాజా చర్చలు జరుగుతున్నాయి పేపర్లో. ఇప్పుడు ఈరోజు పేపర్లో కూడా ప్రోటోకాల్ పాటించలేదు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో రాలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎలా ఉందంటారు? అది రాజకీయం బట్టి ఉంటుంది, మనం చెప్పలేము. అది వాళ్ళగా ఉంటుంది ప్రోటోకాల్ అనేది. అది కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి, మనం ఏం చెప్పలేము. చెప్పిన విధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇంటికి వచ్చి ఇవ్వడం జరిగింది. ఎలా ఫీల్ అవుతుంది? సంతోషంగా ఫీల్ అవుతుంది, చాలా సంతోషం. ఇంకా సార్ గతంలో అదే 1,000 రూపాయలు పెన్షన్ 4 సంవత్సరాలు పట్టింది, ఇదే ఒకే రోజులో 1,000 రూపాయలు పెన్షన్ జరుగుతుంది. ఎలా ఉంది? అంటే ఇంత పెంచడం మంచిదే. మరి ఆర్థిక సంస్కరణలు అయ్యి మరి రాష్ట్రానికి సంపద ఎలా సృష్టిస్తారనేది కూడా కొంచెం ఆలోచించాలి. మరి అంటే ఎల్లకాలం మనకి కరెక్ట్ అని చెప్పలేము, కాకపోతే కొంతవరకు తప్పదు, మరి ఇవ్వాలి. సార్ వాలంటీర్ లేకపోయినా ఒక్క రోజులోనే ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందరికీ అందించడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు. మీ అభిప్రాయం? అది గ్రేట్ అండి, చాలా మంచి అచీవ్మెంట్ అది. అంటే ఇప్పుడు తాజా చర్చల్లో వాలంటీర్లు ఉంచాలంటారా, తీసేయాలంటారా? ఉంటే బాగుంటుంది అంటారా, లేకపోతే ఇంకెలాగో ఒకసారి వాళ్ళని అపాయింట్ చేశారు కాబట్టి ఉంచితేనే మంచిది. ఇక వాళ్ళకు కూడా జీవనోపాధి ఉన్నట్టు ఉంటుంది కదా, అలాగే వాళ్ళకు కూడా 10,000 సాలరీ అన్నారు, అది కూడా మంచి ఒపీనియన్ అండి. సార్ ఇప్పుడు తాజాగా చర్చల్లో అంటే దినపత్రికలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు, ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీని మీద వార్తలు కూడా చర్చలు జరుగుతుంది. మీ అభిప్రాయం?
అది అంత పట్టించుకునే అవసరం లేదండి, అంత అవసరం లేదు. మరీ ఎక్కువ పబ్లిసిటీ కూడా మంచిది కాదు. కాకపోతే ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే సరిపోతుంది.